very good evening with me Chakravarti. Welcome to 30/60. The headlines. తమిళనాడు సీఎం కాబోతున్న శశికళ రాష్ట్ర ప్రజలకు బ్లాక్ డే అన్న స్టాలిన్. రాత్రికి చెన్నై రానున్న తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ అపాయింట్మెంట్ కోరిన అన్నాడీఎంకే ఎమ్మెల్యే. జగన్ దోచుకుంది పంచితే రాష్ట్రం అంతా రోజు బిర్యానీ, అవగాహన లేకే పట్టిసీమను తప్పుబడుతున్నారన్న దేవిని. వెంటనే మెట్రో రైల్ ప్రారంభ తేదీ ప్రకటించాలి, హెచ్ఎంఆర్ కు కేంద్ర ప్రభుత్వ వాటా ఇచ్చేశామన్న దత్తన్. తమిళనాడు రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా శశికళను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పన్నీర్ సెల్వం ప్రతిపాదనకు ఎమ్మెల్యేలందరూ మద్దతు తెలిపారు. శాసనసభాపక్ష నేతగా శశికళ ఎన్నికవడంతో ఇక సీఎం పదవికి మార్గం సుగమమైంది. వీలైనంత త్వరగా ఆమె సీఎంగా ప్రమాణం చేస్తారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. అటు పన్నీర్ సెల్వం సీఎం పదవికి రాజీనామా చేశారు. శశికళ సీఎం కాకుండా పన్నీర్ అడ్డుకుంటారని ప్రచారం జరిగినా అలాంటిదేమీ కనిపించలేదు. పన్నీర్ సెల్వం గతంలో మాదిరిగా మరోసారి సీఎం పదవిని వదులుకున్నారు. జయలలితకు చూపిన విధేయతే చిన్నమ్మ పట్ల చూపుతానని తన రాజీనామాతో స్పష్టం చేశారు పన్నీర్. దీంతో డీఎంకే, కాంగ్రెస్ పన్నీర్ కు తెర వెనుక నుంచి మద్దతిస్తాయని, అటు కేంద్రం కూడా అండగా ఉంటుందన్న విశ్లేషకుల అంచనాలు కూడా తలకిందులయ్యాయి. అంతకుముందు పన్నీర్ సెల్వం పోయస్ గార్డెన్ లో శశికళతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. అక్కడే తన రాజీనామాను ఆమెకు సమర్పించినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి నేరుగా అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చిన పన్నీర్ సెల్వం ఆ తర్వాత శాసనసభాపక్ష నేతగా శశికళ పేర్లు ప్రతిపాదించడం, ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదించడం చకచకా జరిగిపోయాయి. ఆ వెంటనే నిర్ణయాన్ని అన్నాడీఎంకే పార్టీ అధికారిక ట్విట్టర్లో ప్రకటించారు. ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు కూడా పెట్టని ఓ సాధారణ మహిళ సీఎం అవుతోందంటే అది నిజంగా అసాధ్యం అనుకుంటాం. కానీ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది చిన్నమ్మ. జయలలిత మరణం తర్వాత తమిళ నేతలు, అక్కడి రాజకీయాలు అన్ని జల్లికట్టు చుట్టూ తిరుగుతుంటే చిన్నమ్మ మాత్రం సైలెంట్ గా సీఎం సీటు వైపు రాచబాట సిద్ధం చేసుకున్నారు. శశికళను సీఎం సీట్లో కూర్చోబెట్టడానికి రంగం సిద్ధమైపోయింది. ఇప్పటికీ అన్ని వ్యతిరేకతలను దాటుకుని అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిలో కూర్చున్న చిన్నమ్మ అదే రూట్లో సీఎం సీటుకు కూడా దగ్గరైంది. అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన చిన్నమ్మ ఈ నెల 9న తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శశికళను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోవడంపై అన్నాడీఎంకే కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అమ్మ అడుగుజాడల్లో చిన్నమ్మ ముందుకెళ్తారని చెప్పారు. శశికళను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోవడంపై ప్రధాన ప్రతిపక్షం డీఎంకే విస్మయం వ్యక్తం చేసింది. శశికళను సీఎంగా అంగీకరించేది లేదని అన్నారు స్టాలిన్. ప్రజలు ఓట్లు వేసింది జయలలితకే తప్ప శశికళకు కాదని అన్నారు. అన్నాడీఎంకే నేతలు రెచ్చిపోయారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారు. శశికళ పోస్టర్ను చించేశాడంటూ ఓ కార్యకర్తను చిత్తగొట్టారు. పక్కనే పోలీసులున్నా ఏమాత్రం ఆపలేదు. అలా చూస్తూ ఉండిపోయారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మారారు. అవును, ఆ విషయం ఆయనే స్వయంగా చెప్పారు.
ఒకప్పుడు సెలవులు ఇవ్వాలంటే బాధపడేవాడినని, కానీ ఇప్పుడు పండుగ చేసుకోమని చెబుతున్నానన్నారు. ఎన్ని రోజులు పనిచేశామనే దానికంటే ఎంత హ్యాపీగా పనిచేశామనేదే ముఖ్యమన్నారు చంద్రబాబు. విజయవాడలో ఎంఈఓలు, హెడ్ మాస్టర్లతో సమావేశమైన చంద్రబాబు విద్యాభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. పెంచి ఎవ్వరికీ టెన్షన్ లేకుండా హ్యాపీగా, ఒకప్పుడు నేను హాలిడేస్ ఇవ్వాలంటే బాధపడేవాడిని, ఇప్పుడు పండగలు చేసుకోమంటున్నాను, హాలిడేస్ ఎక్కువ చేసుకోమంటున్నాను. ఆఫీస్కి వచ్చి తిట్టుకోవడం కంటే ఒకరోజు తక్కువ వచ్చినా మీరు ఆనందంగా వస్తే ఎక్కువ పని చేస్తారనే ఉద్దేశంతో నేను దానికి కూడా శ్రీకారం చుట్టాను. పండగలప్పుడు మీరు చూస్తే సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, అదే మరి క్రిస్మస్ కానుక, ఇలాంటి పండుగలకు కూడా గిఫ్ట్లు ఇచ్చి ప్రతి ఒక్కరిని హ్యాపీగా పండుగలు చేసుకోమంటున్నాను. కడాన హ్యాపీ సండే ప్రోగ్రాం కూడా ఇచ్చాను. దీనికైతే పెట్టుబడి కూడా లేదు. నేరుగా సండే అయితే మీరందరూ హ్యాపీగా రోడ్డు మీదకి వచ్చి మీకు నచ్చిన పని చేయమని చెప్పి కోరా. విజయవాడ ప్రారంభమైంది, చాలా బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. హ్యాపీ సండే అప్ టు విలేజ్ వరకు తీసుకుపోతున్నాయి. ఇప్పుడు మీరు ఏం పని చేయక్కర్లా సండే. ఒకప్పుడు నన్ను తిట్టుకునేవాడు, సండే కూడా పని చేయమంటాడు. ఈరోజు వచ్చారు కానీ రాబోయే రోజు అది కూడా అవసరం లేదు. హ్యాపీగా ఉండే అవకాశం వస్తుంది. మనం ఎన్ని చేస్తాం. కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం సుదీర్ఘంగా సాగుతోంది. కొత్త జిల్లాల అభివృద్ధి, చేపట్టాల్సిన పనులపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తున్నారు సీఎం. ప్రతి కలెక్టర్కు 5 కోట్ల నిధులు ఇస్తామని చెప్పారు. ఏడాదిలోగా జిల్లా కార్యాలయాలు పూర్తి చేయాలని ఆదేశించారు కేసీఆర్. అనాథ పిల్లల బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. వాళ్ల కోసం ప్రత్యేక స్కూళ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఒంటరి మహిళలను గుర్తించి ప్రభుత్వ భృతి కల్పించాలని చెప్పారు. మన ఊరు మన ప్రణాళిక మళ్లీ నిర్వహించాలన్నారు సీఎం కేసీఆర్. కొత్త జిల్లాలు బాగా స్థిరపడాలంటే కలెక్టర్లు బాగా పనిచేయాలని సూచించారు. తెలంగాణలో అద్భుతమైన మానవ వనరుల శక్తి ఉందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు తెలంగాణ శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ. ఎన్నికలకు ముందు మేనిఫెస్టో పేరుతో అరచేతిలో స్వర్గం చూపించిన సీఎం 99 సీట్లు సాధించాక ఏం చేశారని ప్రశ్నించారు. గ్లోబల్ సిటీ, 1,00,000 డబుల్ బెడ్రూమ్లు, ఇంటింటికి నల్లా నీరు ఏమయ్యాయని ప్రశ్నించారు షబ్బీర్. 3 దినాల నుంచి వాటర్ లేదు, చాలా బస్తీలలో వాటర్ లేదు. ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్ ఎంతమందికి ఇచ్చినా ఆయన రాకముందు ఆయన ఫోటోల్లో ఆటో రిక్షాలు, మోటార్లు, కార్లు, కచరా సాఫ్ చేసే బండ్లు అన్నీ చూపించారు. కొంతమందికి బండ్లు ఇచ్చేసి లక్షల బండ్లు వచ్చేస్తున్నాయని యువకులకు హామీ ఇచ్చేసినారు. ఇంత మోసపోయిన ముఖ్యమంత్రి, ఇంత అబద్ధాలు చెప్పి చరిత్రలో ఎవడూ రాలేదు ఇప్పటి వరకు, ఇంకా భవిష్యత్తులో కూడా రా. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తండ్రికి అపకీర్తి తెచ్చిన జగన్ సీఎం కుర్చీ పిచ్చి పట్టుకుందని ఎద్దేవా చేశారు. జలయజ్ఞానికి కాంగ్రెస్ పాలనలో 53,000 కోట్ల దుర్వినియోగం అయితే ఇరిగేషన్ కు 22,000 కోట్లు ఖర్చు చేసిన ఘనత టీడీపీకి దక్కుతుందన్నారు సోమిరెడ్డి. 3560 లో ఒక బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.